మైలాడ్, ముద్దాయి సుభాష్ తను ఎస్ఐగా ఉన్నప్పుడు తనకు సంబంధం లేని ఒక కేసులో 4 కుర్రాళ్ళని అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచి ఎంక్వైరీ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని చంపేస్తారని కూడా బెదిరించారు. వాళ్లలో 2 కిడ్నాప్ చేసి ఒకరిని చంపేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం. ఆ ఇంకొకరి పరిస్థితి ఏమిటా అని ఈ రోజు వరకు తెలియలేదు. కనీసం దీపక్ ప్రాణాలతో దొరికే వరకైనా పోలీస్ కస్టడీలో ఇతన్ని ఓ వారం ఉంచి ఎంక్వైరీ చేయడానికి ఈ కోర్టు అనుమతించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు లార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అన్ని అనుమానాలే. భువన్ అనే వ్యక్తిని సుభాష్ హత్య చేశారని వీళ్లే ఫిక్స్ అయిపోయారు. సుభాష్ ని ఎయిర్పోర్ట్ లో ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. కానీ నెక్స్ట్ 1 hour లో అది యాక్సిడెంట్ అని జాయింట్ కమిషనర్ సారంగపాణి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత ఇంకో 2ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. వాళ్లలో ఒకడు గన్నుతో ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉన్నాడు. వారిని సిఐఎస్ఎఫ్ సోల్జర్స్ కాల్చి చంపారు. నిన్నటి బ్రేకింగ్ న్యూస్ అదే. ఈ రోజేమో ఇంకొకటి కోసం మళ్లీ పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వేరే పెద్ద లెవెల్లో ఏదో ఒత్తిడి ఉందని మనకు అర్థమవుతోంది. సో సుభాష్ ని పోలీస్ కస్టడీలో ఉంచకూడదని కోరుకుంటున్నాను. మై లార్డ్, సుభాష్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్, వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయి. అన్నిటికీ సరైన ఎవిడెన్స్ ఉండాలి. మీకు ఫేవర్ గా ఎటువంటి ప్రూఫ్ లేదే. ముందు ఆ కనపడకుండా పోయిన కుర్రాన్ని వెతికి పట్టుకోండి. అదే మీ పని. ఇకపోతే ఇతన్ని ఎంక్వైరీ చేయడానికి 1 వారం ఇవ్వడం కుదరదు. 1 రోజు టైం ఇస్తాను. అతన్ని కొట్టకూడదు, అర్థమైందా? ఏంటి? అలాగే మేడం. నిన్ను కొట్టకూడదు అని జడ్జి గారు చెప్తే నేను ఊరికే ఉండాలా? నిన్ను చంపినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను నీకు 1 hour టైం ఇస్తున్నాను. నీ వల్ల అయితే ఇంకో ప్రాణం పోకుండా చూసుకో. దీపక్, దీపక్ సార్ 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 దీపక్ సార్ వీడియో లింక్ సార్. దీపక్ వీడియో లింక్ సార్. నేను మేము ట్రాక్ చేయలేకపోతున్నాం సార్. మీరంతా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. మీరే కనిపెట్టలేకపోతే ఇంకెవరు కనిపెట్టగలరు? ఈ ప్రోగ్రామింగ్ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. వీ కెన్ సోర్స్ సమ్ ఇల్లీగల్ హ్యాకర్స్ అండ్ వీ కెన్ ట్రై ఇట్. లీగల్ ఆర్ ఇల్లీగల్, ఐ జస్ట్ వాంట్ ఇట్. జస్ట్ డూ ఇట్, ఐ సే. ఎందుకు ఇంత టైం? త్వరగా అరేంజ్ చేయలేదేనా? సార్, హ్యాకర్స్. ఓ ఓకే, టేక్ సమ్ దే. దేశంలో రేప్ అనేది డైలీ న్యూస్ అయిపోయింది. అందులో ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను రేప్ అగేన్స్ట్ గా స్ట్రాంగ్ గా చట్టం ఉండాలని స్టేటస్ పెట్టడం, ఆ క్రిమినల్స్ చేతికి దొరికితే స్పాట్ లోనే చంపేస్తాం అనడం, వాళ్ళని నడి రోడ్ లో పబ్లిక్ గా ఉరి తీయాలి అనడం, ఇలా ఇంకా ఎంతకాలం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేయడానికి ఇది నేను ఇచ్చే ఒక మంచి అవకాశం. ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన క్రిమినల్స్ లో ఒకరిని మీ ముందు కూర్చోబెట్టాను. వాడి వాంగ్మూలాన్ని మీరే వినండి. క్రిస్టీ, నేను భువన్ అభిజిత్ చాలా మంది అమ్మాయిని రేప్ చేసి చంపాము. రీసెంట్ గా చనిపోయిన పార్వతిని కూడా మేమే చంపాము. వాడిని శిక్షించడానికి మీరు రెడీగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మీ ఐపీ అడ్రస్ ని ఎవరు ట్రాక్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. నేను మీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని వెంటనే చూడండి. మీ మొబైల్ కు గేమ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ గేమ్ ఆడు. మన కూతుర్ని చంపిన వాడిని మనమే శిక్షించవచ్చు. ఓ రేపిస్ట్ ని శిక్షించే ఛాన్స్ మనకు దొరికింది. నేను నీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఆడు. దీన్ని ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను షేర్ చేయండి. లింక్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దిస్ పీపుల్ కెన్ డూ దిస్. జేసీ, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు. ఐ కెన్ గెట్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ టు డూ దిస్. మీకు కామన్ సెన్సే లేదా సార్? ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయి చుట్టూ ఏ గ్యాస్ సెట్ చేశారో తెలుసా మీకు? హైడ్రోఫ్లోరోసెలస్టిక్ యాసిడ్ విత్ పొటాషియం లైన్. మీరు ఇంటర్నేషనల్ కాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలోగా గ్యాస్ ఫ్లో అయ్యి మీ అబ్బాయి బాడీ పూర్తిగా కరిగిపోతుంది.
ఈ గేమ్ ఆడితే గ్యాస్ లీక్ అయ్యి వెంటనే చచ్చిపోయేలా సెట్ చేస్తారా? ఎంతో మంది అమ్మాయిలు రేప్ చేసి చంపిన రేపిస్ట్ ఇలాంటి వాణ్ణి ఆన్లైన్ లో చంపడానికి ఛాన్స్ దొరికితే నన్ను వదిలేమంటావా? పోవే. ఓ గాడ్, పబ్లిక్ గేమ్ ఆట మొదలు పెట్టారు. గ్యాస్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ కనిపెట్టలేకపోతే కనీసం వెబ్సైట్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. సార్ ఐపీ అడ్రస్ ప్రతి 20 seconds కి మారిపోతుంది. ఎవరైతే ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్ గా మిర్రర్ అవుతుంది. మీ టెక్నికల్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వాడిని కనిపెట్టలేమో అంటున్నారు, అంతేగా? సార్, అదే టెక్నాలజీ సాయంతోనే వాడికి పనిచేశాడు. ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ తలుచుకుంటే ఏవైనా చేయొచ్చు. కానీ వీడు దీన్ని ఒంటరిగా డిజైన్ చేయడానికి ఛాన్సే లేదు. ఇంకెవరైనా వీడికి హెల్ప్ చేస్తుంటే మాత్రమే ఇది పాసిబుల్. వీడు మాట్లాడడానికి ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ప్లాన్ మొత్తం నీకు తెలుసు. దీపక్ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఆహా, మూర్తి. ఓకే సార్. సార్ చెప్పేస్తాను, ప్లీజ్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్. ఎవరు చావడం కంటే నాకు నువ్వు బతికుండడమే ముఖ్యం. సారీ. అనిత, నేను చెప్పేది విను. అనిత, దీపక్ ఉన్న చోటు తెలిసిన వెంటనే నాకు చెప్పు. ఓకే సార్. దాన్ని నేను చేయాలని నేను చెప్తాను. సిటీ మొత్తం ఇంటర్నెట్ కట్ చేస్తే ఎవరు ఆ గేమ్ ఆడలేరు కదా. ఇప్పుడు లాగిన్ చేసిన కనెక్షన్ ని ఒకవేళ మనం కట్ చేసామంటే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోయేట్టు ప్రోగ్రామ్ చేశాడు సార్. అట్లీస్ట్ వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అదైనా కనిపెట్టు. అదే ట్రై చేస్తున్నాను సార్. ఐ విల్ ఫైండ్ హిమ్. ఇంత పెద్ద బిల్డింగా? ఈ బిల్డింగా? రా. ఎంత రుచినా వినిపించదు. రా. ఓ, ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలో. ఇటువైపా అటువైపా? ఎటువైపు? ఏమ్మా, సార్ బీపీ ఎలా రైజ్ అవుతుందో చూసావా? 6వ ఫ్లోర్ వరకు తీసుకురావాలా? వాడిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే లేపేసి ఉండొచ్చు కదా. ఏం సార్? అటు వెళ్ళేది పో. ఓకే సార్. ఎటు వెళ్ళాలి అడుగుతున్నాను కదా. మీ చెల్లెలకు జరుగుంటే ఇలా మాట్లాడతారా? నీకు ఇది అవసరమట్రా? నాకు తెలుసు, నువ్వు మూసుకొని పో. సార్, బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే, ఐ మీన్ ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్ గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు చూడరా. దొరికింది. ఉండండి సార్, త్వరగా త్వరగా. బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్. ఏదో ఒకటి చేసి తెరవరా. బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమన్నా చోలో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్. కొంచెం ఉండండి సార్, పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోరీ రవి వెల్గెట్ సార్. నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా?
బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేతే చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం, నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను. నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్ నేను చేసావో చెప్పరా? నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్ 10 నిమిషాలు. సుభాష్! Yes, got the address. Give me the address. Give me the address. Building number 11, Sea Valley, Beamley. వస్తున్నానుండండి. అప్పు! ఏంటండి? అప్పు! ఏమైందండి? అప్పు! ఎందుకంత కంగారుగా ఉన్నారు? అప్పు! ఏమైందో చెప్పండి. ఏమండి? నీ ఫోన్ ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ ఫోనే రాలేదండి. ఏమైందండి? డాడీ దిస్ గేమ్ ఇస్ ఎ క్రైమ్. డు యు వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కిల్లింగ్? డాడీ ఆ వీడియోలో నా అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటుంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆన్ ఆన్సర్ డాడీ. అప్పు! అప్పు! ఆగవే. ఏమైందో నాతో చెప్పవే. నీ ఎన్క్రిప్షన్ ని మేము డీకోడ్ చేసేసాం. సెక్యూరిటీ వాల్స్ ని బ్రీచ్ చేసి ఓ 10 సెకండ్లకి మేము లాగిన్ ని బ్లాక్ చేయలేమా ఏంటి? ఇంత బ్రిలియంట్ గా ప్లాన్ చేసిన నువ్వు ఆ 10 సెకండ్ల లూప్ హోల్ ని వదులుండకూడదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డెడ్. మా సిస్టమ్ ని హ్యాక్ చేసేసాడు సార్. సార్ ఆ స్పాట్ కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. ఆ గ్లాస్ బాక్స్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. చంపేశాడు. వాడన్నట్టే అందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్, జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు. నువ్వేమి పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినంత చేయడానికి
నేను నీ కిందన పనిచేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వెయ్యొద్దు. హలో కమిషనర్ సార్.